ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా చక్కగా ప్రభు నడిపిస్తున్నారు కదా. ఆయన బలమైన మాటలు మన జీవితాలను మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ రోజున 27వ రోజండి. చాలా చక్కగా మరి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఉపవాస ప్రార్థనలో దేవుడు బలముగా మనందరితో మాట్లాడుతూ బలముగా నడిపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఉదయకాల సమయంలో 55వ కీర్తనలు 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, దేవుడు మనకు ఉత్తమమైన దానిని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన మాటలు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ ప్రత్యేకింపబడిన రోజుల ప్రభు మాట్లాడుతున్నారండి. నీకు ఉత్తమమైన దాన్ని ప్రభు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఎస్, ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందామండి. ఉత్తమమైన దానిని ప్రభు నీకు ఇచ్చి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇదిగోండి ఈరోజే ఈ కార్యం జరగాలి, ఈరోజే నేను అనుకున్నది జరగాలి, ఈరోజే నా జీవితంలో అద్భుతం జరగాలని. కానీ ప్రభు అంటున్నారు, నీకు ఉత్తమమైనది మాత్రమే ప్రభు జరిగిస్తారు. నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం కాదు, కానీ ప్రభు చిత్త ప్రకారం నీ జీవితంలో మరి ఆయన ప్రణాళిక చొప్పున నీకు ఉత్తమమైనది ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్న దేవుడిగా ఉన్నారు. ఇంతకాలము నీవు మరి శూన్యతను చూసి ఉన్నావేమో, కానీ దేవుడు సమృద్ధిలోనికి నడిపించబోతున్నారు. నీకు ఉత్తమమైనది ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. ఇంతకాలము నిరాశలో ఉన్నావేమో ప్రియ సహోదరుడ సహోదరి, ఆ నిరాశను ప్రభు కొట్టివేసి ఉత్తమమైన దాంట్లో ప్రభు నిన్ను మరి చక్కని రీతిలో, నిరాశలో ఉన్న నిన్ను మరి చక్కని ఆశతో ప్రభు నడిపించునే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నష్టాన్ని చూసావేమో ఇన్ని రోజులు, మరి దేవుడు అంటున్నారు ఉత్తమమైనది ఏంటో తెలుసా, నీకు మంచి లాభాన్ని ఇస్తారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకో, నువ్వు నీ గురించి ఆలోచించేది లేదా నీ కుటుంబం గురించి ఆలోచించేది చాలా తక్కువేమో, చాలా చిన్నగా ఏమో, కానీ నేను నమ్ముకున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఉత్తమమైనది మన పట్ల జరిగించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. చాలా చక్కగా ఏ సమయంలో ఏది జరిగించాలో, ఏ సమయంలో మన జీవితాల్లో మరి ఏది మంచో, ఏది మన జీవితానికి లాభమో మేలో, మరి ఏదైతే ఖ్యాతిని తీసుకొస్తుందో, ఏదైతే మన జీవితంలో అద్భుతమైనదో అది మాత్రమే ప్రభు మన ఎడల జరిగిస్తారండి. అందరూ మన జీవితాన్ని నష్టపరుస్తారేమో, కానీ ప్రభు ఆ నష్టాన్ని ఆశీర్వాదకరంలోనికి నడిపించే దేవుడిగా ఉన్నారు. అందుకనే ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని అద్భుతంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఉత్తమమైన దాని కొరకు మరి పరిగెత్తుదాం. దేవుడు ఆ ఉత్తమమైన దాని కొరకు మరి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుండగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి దేవుని కృప అందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. మరి ఆలస్యం ఎందుకండి? దేవుని ఉత్తమమైన దాని కొరకు, దేవుడిచ్చే ఉత్తమమైన బహుమానాల కొరకు వెయిట్ చేద్దాం. ప్రార్థిద్దాం, ఓపికతో, సహనంతో ఉందాం, విశ్వాసంతో ఉందాం. ఖచ్చితంగా ప్రభు మనకు మంచి చేసే దేవుడు, మనకు క్షేమాన్ని కలగచేసే దేవుడు. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చక్కగా మీరు మాట్లాడుతున్నారు. బలమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఉత్తమమైనది అయ్యా నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అవునయ్యా, నష్టంలో ఉన్న మేము, శాపంలో ఉన్న మేము అయ్యా, మా జీవితాలను అయ్యా మీరు ఆశీర్వాదకరంలోనికి మార్చే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి సమృద్ధిని కలగ చేసే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి మా జీవితాలను
జీవితంలో ద బెస్ట్ ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఉత్తమమైనది అయ్యా మా జీవితంలో అనుగ్రహిస్తూ అయ్యా నీ బిడ్డలైన మా జీవితంలో అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావు. మా జీవితంలో ప్రభా ఏ విషయంలో అయినా అయ్యా మీ ఆలోచన ప్రకారం మీ చిత్త ప్రకారమే మా జీవితాలు ఉండును కాక ఉత్తమమైన దాని కొరకు అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ఓపికతో ఎదురు చూసే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక. కొన్ని కార్యాలు మేము అనుకున్న సమయంలో జరగకపోతే నిరుత్సాహము, వేదన, బాధతో కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రభా ఇదిగోండి ఒక సమయం ఇస్తాం. ఆ సమయంలో ప్రభా అయా మా జీవితంలో మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడిగా ఉన్నాం. చక్కని మాటల ద్వారా బలపరుస్తున్నారయ్యా. మీ మాటలతో బలముగా మేము ముందుకు సాగుట కృప చూపించండి. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉండండి అయా. సహాయము చేయమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎవరి జీవితంలో అయితే నెమ్మది లేదో, సమాధానం లేదో, ఐక్యత లేదో, సంతోషం లేదో అయ్యా ప్రతి దాని నుంచి విడిపించి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలానే ప్రభా అయ్యా ఎంతమంది అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సేవకుడితో పాటు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో అయ్యా మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక. దైవ సేవకుడు ప్రభా 40 రోజులు కటిక ఉపవాసములో దేశము కొరకు, ప్రజల కొరకు ప్రభా ఇదిగోండి అంగలార్పణ చేస్తుండగా, గోచాడుతుండగా, విజ్ఞాపన చేస్తుండగా నీ కుమారుడు ప్రార్థిస్తున్నంతా కూడా ప్రతి కార్యము సఫలపరచబడును కాక. మంచి ఆరోగ్యము దయచండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి అయ్యా. ముగింపు సభలో అయ్యా ఘనమైన రీతిలో అయ్యా నీ కుమారుని వాడుకోమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును కాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి సికింద్రాబాద్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా చక్కగా మరి సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ శక్తివంతమైన ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతుండగా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు కన్నీరు కారుస్తుండగా మనమందరం కలుసుకొని ప్రార్థిస్తుండగా ఈ బలమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతుంది. గొప్ప విడుదల, స్వస్థతని ఇవ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.